మున్సిపల్ ఎన్నికలను రెఫరెండంగా తీసుకుంటామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సర్పంచులు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారని గుర్తు చేశారు. తప్పు చేయనప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసుకు ఎందుకు భయపడుతున్నారంటున్న మంత్రి పొంగులేటితో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మనకు అప్పటికే ప్రచారం ప్రారంభమైంది. ఈ ప్రచారం నేపథ్యంలో అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ప్రచారంలో కొనసాగిస్తున్న విషయం తెలిసింది. మీరు చెప్పండి, ప్రధానంగా ఇంతకుముందు పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇది రెఫరెండం అంటూ అంటే ప్రత్యర్థి బీఆర్ఎస్ నేతలు అన్నారు. దీన్ని మీరు రెఫరెండంగా అంగీకరిస్తారా ఏంటి? ఎస్, రెఫరెండంగా తీసుకుంటున్నామని నేను గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 68 నుంచి 69% సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిపించారు. ఈనాడు పట్టణ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. దానికి కారణం గడిచిన 2 సంవత్సరాల నుండి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వం పేదవాడికి ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే ఈ ప్రభుత్వం యొక్క ధైర్యం, దమ్ము. ఈ ఎన్నికలో ఏవైతే ఆనాటి దొరల పరిపాలనలో మంత్రులుగా చేసిన వాళ్ళు ఇది సెమీఫైనల్స్ అనో ఇది రెఫరెండం అనో అంటున్నారో దానికి నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఈ సెమీఫైనల్స్ లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా గెలిస్తే మీరేం చేస్తారో కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా మీరు తెలియజేయాలని ఆశిస్తున్నాను. అంటే వాళ్ళని రాజకీయ సన్యాసం తీసుకోవాలని అంటారా మీరేంటి? అంటే అంత సంస్కారహీనంగా నేను మాట్లాడాను, కానీ కారు కోతలు కూసే ముందు నోరు కొంచెం అదుపులో పెట్టుకోమని అయితే సూచనలు ఇస్తాను. అంటే కేసీఆర్ కి సెట్ ఇవ్వడం రాజకీయ కక్షలో భాగంగా, వేధింపులో భాగంగానే సెట్ నోటీసులు ఇచ్చిందనేది ఆరోపణ చేస్తున్నారు. మీరు టెలిఫోన్ ట్యాపింగ్ చేశారని ఈ రోజు అధికారంలో ఉన్న వాళ్ళమో, మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మేము అనలే. నీ సొంత బిడ్డ, నీ సొంత చెల్లెలు ఫోన్ ట్యాపింగ్ సొంత అల్లుడిది, సొంత బావది చేశారని ఆమె చెప్పింది. ఇక అంతకంటే ఏమి నిదర్శనం కావాలి? తప్పు జరిగిందని నిర్ధారణ అవుతుందని తెలిసి మీరు ఎందుకు భయపడుతున్నారు? చట్టము తన పని తను చేసుకుంటూ పోద్ది. ఏ వ్యక్తి మీద, ఏ వ్యక్తుల మీద, ఏ సంస్థ మీద ఈ ప్రభుత్వానికి కక్ష సాధింపు చర్య ఉండదు, భవిష్యత్తులో కూడా ఉండదని కూడా మీ ద్వారా వారికి తెలియదు. కేసీఆర్ విచారణ తర్వాత అరెస్టులు ఉండే అవకాశం ఉంటుందా? ఏం జరగబోతుంది? చట్టం తన పని తను చేసుకుపోద్ది. చట్టాన్ని నా చేతుల్లో తీసుకోను, వాళ్ళు తీసుకున్నట్టు. ఇది మనం చూస్తున్నాం. ఎన్నికల ప్రచారానికి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచారం కొనసాగిస్తున్నారు. అదేవిధంగా అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ సంబంధించి ఎన్నిక జరగనుంది. అయితే ఈ సందర్భంగా కేసీఆర్ పైన అంటే సిట్టు విచారణ అనేది ఇది రాజకీయ కక్షలో మాత్రం భాగం కాదు, కేవలం చట్టం తన పని తాను చేసుకుంటుందని చెప్తున్నారు. ఏమి జరగాలన్నా చట్ట ప్రకారమే జరుగుతుంది, మేము రాజకీయ కక్షలతో ఎటువంటి కేసులు పెట్టడం లేదనేది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.